జగన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు కొంత భిన్నమైన సమాధానం వస్తుంటుంది. తండ్రి వారసత్వాన్ని అడ్డం పెట్టుకొని వచ్చాడని కొందరంటారు. బాబాయి మర్డర్ సానుభూతితో పదవిలోకి వచ్చాడని మరికొందరంటుంటారు. అప్పటిలో తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ఆర్థికంగా రాజకీయంగా సహాయం చేయడం వల్లే జగన్ రెడ్డి గట్టెక్కాడని ఇంకొందరు అంటుంటారు. ఇవేవీ కాదండి, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్ట్రాటజీ వల్లే గెలిచాడు అని మరికొందరు అంటుంటారు. ఈసారి తండ్రి వారసత్వం పనిచేయదు. బాబాయ్ మర్డర్ ఎవరు చేశారో ప్రజలకు అర్థమైంది కాబట్టి మర్డర్ చేసిన వారికి ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఇక తెలంగాణలో కేసీఆర్ పదవిలో లేడు. ఇక మిగిలింది ప్రశాంత్ కిషోర్. తాజాగా ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఓ మీడియా సంస్థ చర్చా కార్యక్రమంలో దేశంలోని రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషించిన ప్రశాంత్ కిషోర్ తెలుగు రాష్ట్రాల గురించి కూడా తన ఆలోచనని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఏపీలో పరిస్థితుల్ని చెప్పడానికి ఆయన మొహమాట పడలేదు. జగన్ సాదా సీదాగా ఓడిపోవడం లేదని, ఊహించినంత ఘోరంగా ఆయన పరాజయం ఉండబోతోందని తేల్చేశారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఇంతకు ముందే దేశంలో ఉన్న క్రెడిబిలిటీ సర్వే సంస్థల్లో ఒకటైన సి ఓటర్ టీడీపీ జనసేనలకు 52% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇంత ఏకపక్షంగా ఎన్నికలు ఉంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. అయితే ప్రశాంత్ కిషోర్ పై వెంటనే వైసీపీ మూక రంగంలోకి దిగింది. ఎప్పట్లా ఆయనపై చంద్రబాబు పేరుతో తిట్టడం ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్ కు అసలు రాజకీయాలు తెలియవన్నట్లుగా అప్పటికప్పుడు పెద్ద పెద్ద కథనాలు సాక్షిలో రాసుకుంటున్నారు. వైసీపీ నేతల్ని రంగంలోకి దింపి విమర్శలు చేస్తున్నారు. ఎంత చేసినా ప్రశాంత్ కిషోర్ ఓ స్ట్రాటజిస్ట్ మాత్రమే. పైగా ఆయన గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనే జగన్ రెడ్డి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారో చెబుతున్నారంటే అర్థమవుతుంది. గత ఏడాదిన్నరగా తాడేపల్లిలో పుట్టిన ఈటీజీ వంటి సర్వే సంస్థలు తప్ప క్రెడిబుల్ గా ప్రజాభిప్రాయాన్ని సేకరించే సర్వే సంస్థలన్నీ వైసీపీ ఓటమిని నిఖార్సుగా చెబుతున్నాయి. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎవరికైనా వైసీపీ గెలుస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ప్రజా తీర్పు ఏకపక్షంగా ఉంది, రాబోతోంది కూడా. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అలాగే ఉంది. ఏ ఒక్క వర్గాన్ని ఆయన వదిలిపెట్టలేదు. చివరికి తన ఓటు బ్యాంక్ అయిన వారిని కూడా మద్యం పేరుతో దోచుకోవడమే కాదు, వారి ఆరోగ్యాల్ని రిస్క్ లో పెట్టారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా జగన్ రెడ్డి ఘోరమైన ఓటమి ఖాయం. దానికి వైసీపీ నేతలు మానసికంగా సిద్ధం కావాలి. కానీ నిజం చెప్పిన ప్రతి ఒక్కరి మీద ఎదురుదాడి చేస్తే ప్రయోజనం ఉండదు. ఓ పీకే పాతాళంలోకి తొక్కేస్తానని ఛాలెంజ్ చేశారు. మరో పీకే అది జరగబోతోందని విశ్లేషించారు. ఈ పరిస్థితి వైసీపీ నేతలకు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది.